రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుంచి 34 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా మొత్తం 34 మంది పార్లమెంట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో భద్రతా ఉల్లంఘనపై విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనతో సభ పలుసార్లు వాయిదా పడింది. प्रतिमा मंडल, श्रीमती काकोली घोष दस्तीगार, श्री के मुरलीधरन, श्री सुनील कुमार मंडल, श्री एस रामलिंगम, श्री के सुरेश, श्री अमर सिंह, श्री राजमोहन उन्नीथन, श्री गौरव गोगोई एंड श्री TR बालू। आप सभी माननीय सदस्यों को बार बार अनुरोध किया गया, माननीय स्पीकर महोदय ने अनुरोध किया कि प्लेकार्ड मत लाइए, मर्यादा मत भंग कीजिए, परंतु आपने किसी भी प्रकार से अनुरोध स्वीकार नहीं किया। मैं आप सभी माननीय सदस्यों को नेमिंग कर रहा हूं। जी सर, I move the following. With your permission, that this house, having taken the serious note of misconduct of Shri Kalyan Banerjee, Shri A. Raja, Shri Dayanidhi Maran, श्री अपरूपा पोदार, उन्नीथन। లోక్సభ నుంచి 34 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా మొత్తం 34 మంది పార్లమెంట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో భద్రతా ఉల్లంఘనపై విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనతో సభ పలుసార్లు వాయిదా పడింది. అబ్దుల్ ఖలీక్ and Shri Vasant MP be suspended till the report of the Committee of the Privilege for creating the great disorder in the House. The behavior of the above said members may kindly be referred to the Privilege Committee. దేశంపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, లోక్సభలో సభ్యుల సస్పెన్షన్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? जो सदस्य इसके पक्ष में आ गए हैं చంద్రిక, 30 మందికి పైగా ఎంపీలను ప్రస్తుతం సస్పెన్షన్ వేటు వేశారు. అది కూడా సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ అనేది కూడా వర్తిస్తుందంటూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఉదయం పార్లమెంటు సమావేశాలు 11 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్ష సభ్యులకు సంబంధించినటువంటి ఆందోళనతోటి వరుసగా సమావేశాలు అనేది కూడా వాయిదా పడతా ఉంది. ముఖ్యంగా 13వ తారీఖున జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రధాని సమక్షంలో కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలి, ఉభయ సభల్లో కూడా ఆయన సమాధానం ఉండాలంటూ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా పట్టుబడతా ఉన్నారు. దానిపైనే వరుసగా 3 రోజుల నుంచి కూడా సభా కార్యక్రమాలు అనేది కూడా వాయిదా పడతా ఉంది. మొదటి రోజు వాయిదాలకే పరిమితమైంది. రెండో రోజు 14 మంది ఎంపీలు, అంటే రాజ్యసభలో ఒక ఎంపీ, లోక్సభకు సంబంధించి 13 మందిని సస్పెండ్ చేశారు. ఈరోజు 3వ రోజు. ఈరోజు కూడా 30కి పైగా, ఓవరాల్గా 47 మంది ఎంపీలను ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి లేవనెత్తినందుకు వారందరినీ కూడా సస్పెండ్ చేశారు. అది కూడా విపక్ష లోక్సభ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి అధిర్ రంజన్ చౌదరితో పాటు చాలామంది ఎంపీలను, మొత్తంగా 30 మందికి పైగా ఎంపీలను సస్పెన్షన్ వేటు వేశారు. ముఖ్యంగా వెల్లోకి దూసుకెళ్లడము, ప్లకార్డులు ప్రదర్శించడము లాంటి చర్యలకు ఎంపీలందరూ కూడా పాల్పడ్డారు అనేటువంటి కారణాన్ని చూపెడుతూ ఈ ఎంపీల పైన సస్పెన్షన్ వేటు వేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా కేటగారికల్గా ఇష్యూకు సంబంధించిన సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండే వారు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు పాసెస్ ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికే ప్రధాని కూడా నిన్న ఒక హిందీ డైలీతో మాట్లాడుతూ ఆయన క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి విచారణకు సంబంధించి స్పీకర్ నేతృత్వంలో ఒక వాటికి సంబంధించిన విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. దీనిపైన విచారణ సరిపోతుంది, చర్చ అవసరం లేదు అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. దానిపైన విపక్షాలు బగ్గుమన్నాయి. ఇంత సీరియస్ ఇష్యూ పార్లమెంట్ లోపల, ఇన్సైడ్ పార్లమెంటు లోక్సభలో సభ జరుగుతున్నటువంటి సందర్భంలో 2 వ్యక్తులు అగంతకులు లోపలికి రావడము, గ్యాస్ కెనాన్లు విడుదల చేయడము, ఇదంతా ఒక సీరియస్ ఇష్యూని
ఇంత సీరియస్ ఇష్యూ పైన చర్చ ఎందుకు జరపరాదు, చర్చకి ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉంది అనేటువంటి క్వశ్చన్స్ ని విపక్ష పార్టీల నుంచి వినబడతా ఉంది. దానికి సంబంధించే చర్చకు విపక్ష పార్టీలు పట్టుబడుతుంటే ఆ ఎంపీలందరినీ కూడా ఇప్పుడు తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. దాని సందర్భంగా కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది ఉన్న నేపథ్యంలోనే ఇలా బుల్డోజ్ చేస్తా ఉన్నారు, విపక్ష పార్టీలకు సంబంధించిన గొంతునెక్కుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన సమాధానం చెప్పాల్సిందే పార్లమెంటు వేదికగా. ఎందుకంటే పార్లమెంటు పైనే దాడి జరిగింది కాబట్టి పార్లమెంటు వేదికగానే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే దాని ఓవరాల్ ఇష్యూ పైన ప్రభుత్వం స్పందించాలి. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ఎంపీలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఎంపీలకు సంబంధించి సస్పెన్షన్ వేటుతోటి ప్రభుత్వం సభను నిర్వహించుకోవాలని చెప్పి భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 4 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ఇక సస్పెన్షన్ గురైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఆవరణలోనే ఆందోళన చేస్తూ ఉన్నారు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ మదార్.